హాయ్ అండి, అందరికీ నమస్తే. కంటి చూపు మెరుగవ్వాలి అనుకునే వారికి ఒక చిన్న రెమెడీ చూపిస్తున్నానండి. నేనైతే కరివేపాకు బాగా ఒక అంటే మనకి చేతికి పట్టినంత ఆకులు అనేది తీసుకున్నాను. అంటే కట్ అయితే కాదు కానీ ఒక పావు కట్ట అనుకోండి. ఒకవేళ కరివేపాకు కట్ట కడితే ఒక చిన్న కట్టలో పాతిక భాగం అన్నమాట, సగభాగం కాకుండా పాతిక భాగం తీసుకున్నాను. నాకైతే చెట్ల నుంచి వచ్చిన ఆకు ఉంది, సో కాబట్టి తీసుకున్నాను నేను. మెయిన్ కంటి చూపుకి మంచి ఔషధం అన్నమాట కరివేపాకు. కొంతమంది పచ్చి కూడా నవ్వులుతారండి ఆకులు, కొంతమంది నవలలేరు. అలాంటి వారికి ఇలా మనము ధనియాలు కరివేపాకు కారం అనేది చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది. మనం ఉదయాన్నే టిఫిన్లో కానీ లేదు వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి ధనియాలు తీసుకున్నాను, ఒక పావు కిలో ధనియాలు తీసుకున్నాను. తర్వాత ఒక 50 గ్రాముల జీలకర్ర తీసుకున్నాను. ఒక 2 వెల్లుల్లిపాయ తీసుకున్నాను అన్నమాట, రెబ్బలు చేశాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇంకోటి వచ్చేసి నువ్వులు ఒక 25 గ్రాములు తీసుకున్నాను. అయితే ఇవన్నీ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ధనియాలు వేపిన తర్వాత జీలకర్ర వేపుతాము. తర్వాత వచ్చేసి ఇవి నల్ల నువ్వులండి. నల్ల నువ్వులు కూడా మనకి కాల్షియం కానీ ఐరన్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ వేపిన తర్వాత లైట్గా కరివేపాకు కూడా శుభ్రం కడిగి కొంచెం సేపు నీడలో ఆరబెట్టిన తర్వాత కొంచెం లైట్గా వేపుతానండి, మరి మాడిపోయేంత కాకుండా. ఇవన్నీ మనం మిక్సీకి వేసిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది మంట తినరు. అలాంటి వారికి కూడా ఏంటంటే ఎక్కువ కారం తీసుకోకపోవటమే మంచిది. అందుకని నేను ఇక్కడైతే డిస్ప్లే చేయలేదు ఎండుమిరపకాయలు. ఒక 4 ఎండుమిరపకాయలు అయితే సరిపోతుందండి. ఇవన్నీ వేపుకున్న తర్వాత అన్నీ మిక్సీకి వేసేసుకొని లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత లాస్ట్లో చింతపండు వేసుకుంటే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం, లేదంటే కళ్ళుప్పున్నా కూడా వేసుకోవచ్చు అండి, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇది మనము ప్రతిరోజు ఒక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఒక స్పూను అలా మనము ఒక ఫస్ట్ ముద్దగా కానీ తినగలిగితే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈ సమస్య నాకు మరీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏదైనా మన దాకా వస్తే కానీ తెలియదు కదండి, కాబట్టి పెద్దవాళ్ళు చెప్తా ఉంటే మనము మన దాకా రాలేదు కాబట్టి అది పట్టించుకోము, వాళ్ళు చేసి పెడతా ఉంటే మనం తింటాము. ఇప్పుడు మన వంతు మన దాకా వచ్చింది కాబట్టి దాన్ని మనము ఆ కంటి చూపుని నాకైతే అస్సలు అద్దాలు లేని అసలు ఏం కనిపించట్లేదు. కాబట్టి నేను ఇంకా దానికి తోడు వచ్చేసి కొంచెం ఫోన్ కూడా వాడకం ఎక్కువే మాకు, ఎందుకంటే యాప్స్ కానీ అన్నీ ఫోన్లోనే ఉంటాయి. సగం వరకు ఫోన్లోనే వర్క్ అయిపోతుంది అన్నమాట. ఒక్కోసారి స్కూల్లో ఫోన్ చూస్తూ ఉంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. ఎవరన్నా వచ్చినప్పుడు ఏంటి టీచరు ఫోన్ చూసుకుంటున్నా అనుకుంటారేమో, నేను చేస్తున్న వర్కే కదా అని వచ్చిన పేరెంట్స్కి చెప్తాను, అమ్మా ఇందులో నేను వర్క్ చేస్తున్నాను అంటే. కొంతమంది అడగరు, అడిగితే నేను చెప్పగలను, కానీ కొంతమంది అడగరు, వాళ్ళే అనుకొని తర్వాత ఆ మాటని బయటకు స్ప్రెడ్ చేస్తారు. అందుకని వాళ్ళు ఏదేదో అనుకునే ముందు నేనే చెప్పేస్తాను, అమ్మ ఫోన్లో నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పిన మాకు వచ్చే ఆర్ఎల్ఎం మెసేజెస్ కానీ ఓపెన్ చేసి చూడడం కానీ, తర్వాత వచ్చేసి మేము చేసిన ఈవెంట్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా నాకు వర్క్ కూడా ఎక్కువగా ఫోన్ వర్క్ మీద ఉండటం ద్వారా అందును బట్టి ఫోన్ వాడకం ఎక్కువ ఉండటాన నేను కూడా ఫోన్కి ఒక రకంగా ఉంది, ఆల్మోస్ట్ ఎడిక్ట్ అయిననే చెప్పాలి. కాబట్టి ఇంకా తగ్గించాలి, ఎక్కువ శాతము ఫోన్ కొంచెం దూరంగా ఉండాలి అనేది. అంటే కొంతసేపు అవి చూసిన తర్వాత కొంచెం మైండ్ చేంజ్ అయిపోతుంది, అంటే ఇసుకొస్తుంది. అలాంటప్పుడు ఏదైనా అప్పుడప్పుడు కొన్ని ఈ వీడియోస్ అది చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావము కంటి చూపు మీద ఖచ్చితంగా చూపిస్తుందనే చెప్పాలి. అందును బట్టి
తిరిగి మరలా మనం అలవాటు చేసాం కాబట్టి అలవాటును కూడా మనం కొంచెం తగ్గించాలన్నమాట. అయితే ఇంకోటి వచ్చేసి రాత్రి వీడియో చేశాను కదండి, ఇదిగోండి కొత్తిమీర నేను రాత్రి పెట్టినప్పుడు చాలా చిన్నగా పెట్టానండి, అది చిన్నగా ఉన్నాయి. కానీ నైట్కి కొంచెం గ్రోత్ వచ్చిందని మాత్రం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి అంత గ్రీన్నెస్ లేదు, ఇప్పుడైతే ఇంత చాలా మంచి బ్రైట్ గ్రీన్నెస్ వస్తుందన్నమాట. అంటే వాటర్లో మరి ఈ కొత్తిమీర పెరిగిద్ది అనేది నేను కన్ఫామ్ చేసుకుంటున్నాను. ఇదే మొదటిసారి కదా పెట్టడం. అయితే ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, ఏదో సామెత చెప్తారు, పిచ్చి ముదిరి పాకన పడ్డట్టు అన్నట్లు. నాకు మొక్కల పిచ్చి ఒక 6 నెలల క్రితం ఎక్కువగా ఉండేది. ఈ 6 నెలలు కొంచెం మైండ్ డిస్టర్బ్లో ఉండటాన నేను మొక్కల మీద ఏమీ దృష్టి పెట్టలేకపోయాను. నేనైతే కొన్ని మొక్కలకైతే 3 నెలలు కూడా నేను వాటి వైపు చూడలేకపోయాను. అంటే మేము వేరే ఇంట్లోకి వెళ్ళిపోవడము, ఆ మొక్కలు అక్కడే ఉండిపోవడము, అందుని బట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోవడము, ఇంకా మొక్కలు చాలా 3 నెలల పాటు పాపం అలాగే ఉన్నాయన్నమాట. అయితే కొన్ని మొక్కలు నేను తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ వాటికి కొంచెం వాటర్ పోసిన తర్వాత మళ్ళీ చక్కగా చిగురించినాయండి. నేనైతే అనుకున్నాను, ఒక్కోసారి మనకు వచ్చిన కష్టాలను బట్టి కూడా మనకి దేవుడు మనల్ని వదిలిపెట్టాడేమో, మనకే శ్రమలు వస్తున్నాయి అనుకుంటాం. ఆ రోజున ఆ వదిలిపెట్టిన మొక్కలు కూడా నన్ను అలాగే తిట్టుకొని ఉంటాయి. ఎవరేమన్నారు మొక్కల్ని, ఎవరు పెంచమన్నారు, ఇప్పుడు ఎవరు వదిలేయమన్నారు అని చెప్పానని. కానీ నాకు మైండ్ మొత్తం ఆ మొక్కల మీదే ఉంది. అందుకేమో ఆ మొక్కలన్నీ బ్రతికినాయి అన్నమాట. ఈ మొక్కల పిచ్చి ఎక్కువగా ఉందని మా చిన్న అబ్బాయి అయితే మొత్తం కుండీలు అవన్నీ కూడా అక్కడ ఆ ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసాడు. ఇంకా నేనైతే అన్నీ తీసుకురాలేక సరే వచ్చిన మట్టుకని కొన్ని తీసుకొచ్చుకోగలిగాను. అలాగే ఏంటంటే ఇప్పుడు నాకు ఉన్న వ్యాపకం ఏంటంటే కొంచెం నాకు మైండ్ రిలీఫ్ కావాలి అంటే ఈ మొక్కలు అనేది నాకు చాలా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. కొంచెం మానసికంగా నేను కృంగిపోయి ఉన్నాను కాబట్టి దాని నుంచి నేను బయటపడాలంటే ఈ నేచర్ని నేను ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. వాటిలో కొంచెం నేను మంచిగా రిలీఫ్ అవ్వాలి అనేది ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా ఒకటి నన్ను నేను నిలబెట్టుకోవడానికి, ఇంకోటి 10 మందికి మంచిది అనే విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను అందరికీ షేర్ చేస్తాను. సో కాబట్టి కొత్తిమీర కొంచెం గ్రీన్ వచ్చేసిందండి. ఇంకా 2 డేస్ 3 డేస్ కొంచెం గ్రోత్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో కాబట్టి ధనియాల కారము ఇలా చేసుకోగలిగితే చిన్నలు పెద్దలు అందరూ తినొచ్చు. ప్రయత్నం చేయండి. అంటే మొదటి నుంచి కొంత తక్కువ అలవాటు చాలామందికి, ఇప్పుడు పిల్లలకి అసలు ఎవరు తినరు కాబట్టి మనమే అలవాటు చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.